ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను అన్ని ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మీ ముందుకు తీసుకురాగలను. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఇక్కడ చూడండి, మార్చ్ 9, 10, 11, 12, 13 ఈ 5 రోజులు కూడా కొత్త సంవత్సరంలో తిరుమల కొండపైన తెప్పోత్సవం జరుగుతుంది. వీటిని శ్రీవారి సాలకట్ట తెప్పోత్సవాలు అని అంటారు. ఈ సందర్భంగా స్వామివారిని, అంటే ఇక్కడ చూడండి, మలయప్ప స్వామివారిని, అమ్మవారిని కూడా ఇలా స్క్రీన్ పైన చూడండి, తెప్పోత్సవం అంటే ఇలా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. పుష్కరిణిలో చక్కగా ఇలా అలంకరించి తెప్పోత్సవాల్లో వైభవంగా వాళ్ళని ఊరేగిస్తారనమాట. సో ఈ 5 రోజులు సందర్భంగా తిరుమల కొండపైన కొన్ని ఆర్జిత సేవలు రద్దయ్యాయి. అవేమిటి అంటే, ఇక్కడ చూడండి, మార్చ్ 9, 10వ తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే మార్చ్ 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేస్తున్నట్టు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వటం జరిగింది. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు ఓపెన్ అవుతున్నాయి. ఆ సమయంలో మీకు ఈ డేట్లలో ఈ సేవలు రద్దు చేస్తారు. ఓకేనా. రేపు ఉదయము మీరు 10 గంటలకి తెప్పోత్సవానికి సంబంధించి టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారి ఈ తెప్పోత్సవం అనేది వస్తుంది. అసలు ఈ తెప్పోత్సవం అంటే మీనింగ్ ఏంటి, ఇవంతా కూడా మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన వాట్సాప్ లింక్లో జాయిన్ అయ్యి నేను ఇక్కడ పోస్ట్ చేశాను. తప్పకుండా మీరు చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మీకు ఈ సేవలు రద్దు చేశారు కాబట్టి వీటికి సంబంధించిన దర్శనాలు కూడా ఆ 5 రోజులు రద్దు చేస్తారనమాట. ఓకేనా. అలాగే ఇవాళ మరొక ముఖ్యమైన విషయము, టీటీడీ యాజమాన్యం వారు బెంగళూరుకు చెందిన కొంతమందిని టీటీడీ వారు అరెస్ట్ చేయటం కూడా జరిగింది. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లాగా రికమెండేషన్ లెటర్లు కావచ్చు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అని చెప్పి కొంత రికమెండేషన్ లెటర్స్ పెట్టి ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ ఈ విషయం తెలుసుకొని ఫ్రాడ్లు చేయొద్దు టికెట్ల దగ్గర. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. మీకు ఇది కూడా కావాలి అంటే వాట్సాప్లో పెట్టే చదువుకోండి. దీని గురించి ఇంతకంటే ఎక్కువగా ఈరోజు ఈ ఛానల్లో నేను చెప్పలేను. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మార్చ్ నెలకు సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు ఎవరైతే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో సెలెక్ట్ అయ్యారో వారందరికీ కంగ్రాచ్యులేషన్స్. తప్పకుండా మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చి ఉంటుంది, ఈమెయిల్కి కూడా మెయిల్ వచ్చి ఉంటుంది. అలాగే ఇప్పటికీ కూడా ఎవరైనా చూడలేదే అనుకోండి, దయచేసి లింక్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను లింక్ పెట్టాను వాట్సాప్లో. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చెక్ చేసుకొని తప్పకుండా అమౌంట్ పే చేయండి. మీరు సెలెక్ట్ అయితే టికెట్ కన్ఫర్మ్ అవ్వదండి. అమౌంట్ పే చేసిన వాళ్ళకి మాత్రమే ముందు గడప దర్శన టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా. అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు ప్రస్తుత పరిస్థితి గురించి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. టీటీడీ యాజమాన్యం వారు కొత్తగా మీకు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొని రావటం జరిగింది. ఈ నెల 24వ తారీఖు నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. కాబట్టి దీని ద్వారా గంట లోపల దర్శనం అయ్యే అవకాశాన్ని పెంచడానికి టీటీడీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది రియాలిటీలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఇప్పుడే మనం చెప్పలేము. దయచేసి కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఈ విధానం ద్వారా దర్శన టికెట్ ఉన్నవారు స్కాన్ చేసుకొని ఆ పర్టికులర్ టైంకి వెళ్ళి టైం స్లాట్కి వెళ్ళి వారు నించొని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇది ఎంత సక్సెస్ అవుతుందో మనం ఇప్పుడే చెప్పలేము. సక్సెస్ అయ్యాక దీని గురించి మనం స్పెషల్ వీడియో ద్వారా మాట్లాడుకుందాం. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరందరూ సిద్ధంగా ఉండాలి. రేపు ఉదయం 10 గంటలకు మార్చ్ నెల ఆన్లైన్ కళ్యాణం టికెట్లు, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, తెప్పోత్సవం టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల దర్శన టికెట్ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఉదయం 10 గంటలదైనా 500 రూపాయలే, సాయంత్రం 3 గంటలకి మీరు బుక్ చేసుకునేది కూడా 500 రూపాయలే. ఈ రెండు కూడా బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, సిద్ధంగా ఉండండి. ఓకేనా. ఇక వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి భక్తులు అడుగుతున్న ప్రశ్నల్లో ఎక్కువ శాతం నన్ను అడుగుతుంది ఒకటే ఒక ప్రశ్న అండి. సర్వదర్శనం టోకెన్లు జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి ఇస్తారని నేను చెప్పాను. మరి ఇచ్చినప్పుడు 10 రోజులకి సంబంధించి ఈ సర్వదర్శనం టోకెన్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించినవి అన్ని టోకెన్లు ఒకేసారి విడుదల చేస్తారా
లేదా ఒక రోజుకి ముందు మాత్రమే విడుదల చేస్తారా అని అడుగుతున్నారు. దానికి నా సమాధానం ఏమిటి అంటే, అన్ని టోకెన్‌లు ఒకేసారి విడుదల చేస్తారు. ఒకరోజు అయిపోగానే మరుసటి రోజుకి ఇస్తారు. ఆ తర్వాత మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజుకి ఇస్తూనే ఉంటారు. ఎంతమంది ముందుగా వస్తే వారు ఆ టికెట్లు తీసుకోవచ్చు. సో, ఇదండి సర్వదర్శన్‌కి సంబంధించింది. ఒకేసారి ఇస్తారు. ఎంతమందొస్తే వారికి ముందుగా ఇస్తారు. ఒకవేళ మీకు ఆ పైన డేట్ గూడా కావాలి అనుకుంటే కూడా ఇస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఈ కౌంటర్‌లు తిరుపతిలో ఎంఆర్‌పల్లి, జీవకోన, రామానాయుడు స్కూలు, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానము, శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 8 కౌంటర్‌లో ఇస్తారు. అలాగే తిరుమలలో అయితే కౌస్తవం రెస్ట్ హౌస్‌లో ఇస్తారు. ఇక దీనికి సంబంధించిన రూ. 300 దర్శనం టికెట్లనేది మీకు జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ఏకాదశికి సంబంధించింది. మీ అందరికీ కూడా ఈ నెల 24 ఉదయం 11 గంటలకి ఇస్తారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ఈ టికెట్లనేవి ఈ నెల 23 ఉదయము 11 గంటలకు ఇస్తారు. ఓకేనా? దయచేసి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇక ఈ జనవరి 10 నుంచి 19 సంబంధించి రూములనేవైతే విడుదల చేయకపోవచ్చు. విడుదల చేసేటట్టయితే ఈ పాటికే మీకు అప్డేట్ వచ్చేసుండేది. మనకు అప్డేట్ రాలేదు అంటే ఈ 10 రోజులకు సంబంధించిన రూములనేది విడుదల చెయ్యరని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఈ 10 రోజులకి మీకు రూములు కావాలి అంటే కరెంట్ బుకింగ్ ద్వారా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీసులో ఏ రోజు కోట ఆ రోజు విడుదల చేస్తారు కాబట్టి మీరే ఆధార్ కార్డ్‌తో మీరు క్యూ లైన్‌లో నించొని ఆఫ్‌లైన్ విధానం ద్వారా మీరు రూములు పొందవచ్చు. సో, ఇది కొంచెం కష్టమే. చెప్పాలి అంటే అంత ఈజీ కాదు అక్కడ నించొని రూములు తీసుకోవడం. కానీ ఇదొక్కటే మనకున్నటువంటి ప్రస్తుత మార్గము. అలాగే మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయము. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లోనండి టీటీడీ యాజమాన్యం వారు రేపటికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్‌లు, రేపుకి సంబంధించిన నడక మార్గం టోకెన్‌లు ఒకరోజు ముందుగానే ఒక 40% టోకెన్స్ ముందుగానే రిలీజ్ చేస్తారు. సపోజు ఈరోజు శుక్రవారం ఏం చేశారు, రేపు శనివారానికి సంబంధించిన 7000 సర్వదర్శనం టోకెన్‌లు కౌంటర్‌లో ముందుగానే ఇచ్చారు. అలాగే నడక మార్గానికి సంబంధించి ఒక ఎక్స్‌ట్రా 1000 టోకెన్‌లు ముందుగానే ఇచ్చారు. ఇది ప్రతి శుక్ర, శనివారం జరుగుతూనే ఉంటది. ఇక రేపైనా అంతేనండి. ఎల్లుండి ఆదివారానికి సంబంధించింది రేపు ఎక్స్‌ట్రా టోకెన్‌లు ఇస్తారు. సో, మీరేం కంగారు పడొద్దు. వీకెండ్ వచ్చినప్పుడు ఎక్స్‌ట్రా టోకెన్‌లు ఇస్తారు. దర్శనం చేసుకోవచ్చు. సో, ఇవన్నీ గూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మీ అందరికిని కూడా నేను చెప్పడం జరిగింది. మీకు ఇంకా డౌట్‌లేమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీకు అన్నిటికి నేను సమాధానం చెప్తాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.